ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తులకు పెద్ద ఎత్తున స్తోత్రాద్రి కదిరికొండ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. యాత్ర మార్గం తూర్పు రాజాగోపురం నుండి పాదయాత్రగా బయలుదేరి కుమ్మరివాండ్లపల్లిలోని కొండల లక్ష్మీ నారసింహుని వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక హారతుల అనంతరం గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ కొనసాగింది. సేవా కార్యక్రమాలు భక్తుల కోసం శ్రీ సత్యసాయి సేవా సమితి వారు మహాప్రసాద వితరణ చేయగా ఆలయ సేవా సమితి సభ్యులు మంచినీరు మజ్జిగ పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్థం కదిరికొండ చుట్టూ శాశ్వత గిరి ప్రదక్షిణ రహదారిని నిర్మించాలని భక్తులు సేవా సమితి సభ్యులు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో నవనారసింహస్వామి క్షేత్రాలలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రహ్లాద సమేతంగా ఈ కదిరి పట్టణంలోనే వెలిశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీవారు స్తోత్రాద్రిపై అనగా కదిరికొండపై మొదట పాదం మోపారని, ఆ కదిరికొండ ప్రహ్లాద సమేతంగా ఋషులు మునులు అంతా ప్రార్థించగా స్వామివారు కొండల లక్ష్మీనరసింహస్వామిగా ఇక్కడ వెలిశారని భక్తుల విశ్వాసం. అందులో భాగంగా ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీవారు వెలిసినటువంటి స్తోత్రాద్రి అనగా కదిరికొండకి పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగానే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి తూర్పు రాజగోపురం నుంచి శ్రీవారి భక్తులంతా పాదయాత్రగా బయలుదేరి శ్రీవారి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు. శ్రీవారి గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తాదులకు ఇక్కడ ఈరోజు శ్రీ సత్యసాయి బాబా సేవా ట్రస్ట్ వారు కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సభ్యులు కూడా వచ్చే భక్తులకి మంచినీరు మజ్జిగ. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు చాలా శుభదినము. గిరి ప్రదక్షిణ ప్రారంభమై సంవత్సరం దాదాపు అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి దైవ కార్యక్రమాల్లో చాలామంది పాల్గొని విజయవంతం చేసి ఈ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పాల్గొనాలనుకుంటున్నాం. అదే పనిగా మరొక విన్నపం, గిరి ప్రదక్షిణ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ దేవాలయం నుంచి స్వామిని శిఖర దర్శించి వాళ్ళ నరసింహస్వామి లోపల పోయి అందరినీ మూలవిరాట్ దర్శనం చేయాలంటే సమయం ఉండదు. ఆ సమయం ఉండదు కాబట్టి శిఖర దర్శనం చేసుకొని అక్కడి నుంచి అందరూ బయలుదేరితే బాగుంటుంది. అందరూ ఎవరికి వాళ్ళు ఇక్కడ వచ్చి కొండ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని వాళ్ళ ఇష్టానుసారం వారి టైంని కేటాయించుకుంటూ ప్రదక్షిణ చేస్తూ వెళ్తున్నారు. అదే ఒకేసారి అందరూ కలిసి చేస్తే అది ప్రభావవంతంగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని గమనించుకొని ఇక ముందు జరిగే గిరి ప్రదక్షిణలో ప్రతి ఒక్కరూ ఆ విధంగా సహకరించి శిఖర దర్శనం చేసుకొని అక్కడి నుంచి నామస్మరణతో గిరి దగ్గరికి వచ్చి ఇక్కడ నార్మల్ చేస్తే బాగుంటుందని ముఖ్య సలహా
నా తోచిన సలహా నేను ఇస్తూ దీన్ని అందరూ ప్రతి ఒక్కరు పాటించవలసిందిగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి అధిక సంఖ్యలో ఆ విధంగా పాల్గొనే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా అలాంటి శక్తిని భక్తిని శ్రీ కాద్రి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ప్రభుత్వ అధికారులు కూడా తక్షణమే స్పందించి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణకు అనుకూలంగా రహదారి మార్గాన్ని ఏర్పాటు చేయాలని హిందూ ధార్మిక సంస్థలు, కాద్రి నృసింహ సేవా సంస్థ సభ్యులు మరియు శ్రీవారి భక్తులంతా ఆకాంక్షిస్తున్నారు. ఇటువంటి శ్రీవారి గిరి ప్రదక్షిణ ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అందులో భాగంగా శ్రీవారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తాదులందరికీ ఆ కాద్రి లక్ష్మీ నరసింహ వారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ. జై నరసింహ.